హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం ఒక చక్కని చిట్కా ఒకటి తెలుసుకుందాం. ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది అడుగుతున్నారు. ముందుగా ఈరోజు నేను గ్యాస్ బర్నర్స్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. చూసారు కదా ఎంత నల్లగా ఉన్నాయో. నార్మల్గా ప్రతి ఒక్క స్టవ్కి కూడా ఇలాగే నల్లగానే ఉంటాయి. మనం క్లీన్ చేసుకున్న కొన్ని రోజులకి మళ్ళీ ఈ కలర్ వచ్చేస్తుంది. హోల్స్లో డస్ట్ పార్టికల్స్ అయ్యి అడ్డుపడి అప్పుడప్పుడు మంట సరిగ్గా రాకుండా ఉంటుంది. అవన్నీ క్లీన్ అయిపోతుంటాయి. కనీసం నెలకి ఒకసారి 2 నెలలకి ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ బర్నర్స్ని ఒక బౌల్లో వేసి ఇవి మునిగేంత వరకు వెనిగర్ వేసుకుంటున్నాను. దీనిని అలాగే వెనిగర్ నీళ్ళలో 4 గంటల పాటు నిల్వ ఉంచండి. లేదా నైట్ పడుకునే ముందు వాటిని వెనిగర్ నీళ్ళలో ఉంచి చూసారు కదా 4 అవర్స్ తర్వాత ఎలా ఉన్నాయో. వాటర్ కూడా కలర్ మారిపోయి మనం చేత్తో ఇలా అంటుంటేనే అక్కడ ఉన్న మసి మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక బ్రష్తో తీసుకోండి. మెటల్ బ్రష్ అయినా పర్వాలేదు, లేదా వాడని టూత్ బ్రష్ అయినా పర్వాలేదు. వాడని టూత్ బ్రష్ని తీసుకొని ఒక్కసారి ఇలా నేను చూపించే విధంగా క్లీన్ చేసుకోండి. ఇలా మొత్తం రెండింటినీ క్లీన్ చేసుకొని ఇలా క్లీన్ చేస్తూ ఉంటేనే ఆ మురికి మట్టి అంతా రావడం మనకి కనిపిస్తుంది. చూసారు కదా ఎంత మురిగ్గా వచ్చినాయో నీళ్లు. ఆల్మోస్ట్ మసి అంతా బయటికి వచ్చేసింది. మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని ఇంకొకసారి క్లీన్ చేసుకుందాం. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇది పీతాంబరి పౌడర్. ఆల్మోస్ట్ అన్నింటికి పీతాంబరిని వాడవచ్చు. ఇది పెట్టి మనం క్లీన్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ ఫుల్ కలర్ వచ్చేస్తుంది. ఇంకా ఏమైనా మిగిలిన మచ్చలు ఉంటే దీంతో నీట్గా వచ్చేస్తుంది. ఒకవేళ బ్రష్తో సరిగ్గా రాకపోయినట్లయితే ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ప్రతి ఒక్కరి ఇంట్లోని కూడా ఉంటుంది. దాంతో మీరు బాగా ఇరువైపులా దీంతో రుద్దితే ఉన్న మురికి మొత్తం వచ్చేస్తుంది. ఎంతో కొత్తగా తయారవుతుంది. ఇక ఆ తర్వాత సగాన్ని కట్ చేసిన నిమ్మకాయని తీసుకొని దాని మీద కొంచెం ఉప్పు వేసుకొని ఈ గ్యాస్ బర్నర్ని ఇలా రబ్ చేసుకుంటే గనక కొన్ని రోజుల వరకైనా బ్లాక్ కలర్ రాకుండా ఉంటుంది. చూసారు కదా ఇప్పుడు ఎంత కొత్తగా తయారైందో. ఇలా నెలకొకసారి చేసుకున్నట్లయితే ఎంత బాగుంటుంది కదా. చూసారు కదా ఎంతో కొత్తగా తయారైంది. అలాగే మిర్చి, కరివేపాకు, కొత్తిమీర వంటి కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలి అంటే ఏమి చెయ్యాలి? ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. వాటిని ఒక్కసారి చూడండి. ఇలాంటి మంచి వీడియోలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.